వాక్యమైనటువంటి వాక్యపు దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. దాని తర్వాత ఈ ప్రధాన దూత స్థానం ఉంది. అయితే తనకు తాను హెచ్చించుకున్నప్పుడు ఆ యెహోవా దేవుడు ఏం చేసినంటే ఆ దేవదూతను నేలకు మట్టుకు పడద్రోశాడు. పడద్రోసినప్పుడు ఏమైపోయాడంటే సాతానుగా మారాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పరలోకములోనే తప్పు చేస్తే దేవదూతను సహితం దేవుడు పడవేశాడు, శిక్షించాడు. పాతాళములో ఒక బిలములో బంధించాడు. ఇక్కడ ఏమర్థమవుతోంది? దేవదూత తప్పు చేసిన దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఇక రెండవ పాయింట్కి వస్తే, దేవదూత దేవుని కుమారుడనైతే లేదు. అయితే దేవుని కుమారుడని ఎవరిని గురించి రాయబడిందంటే ఆదాము గురించి రాయబడింది. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడిందా లేదా? అక్కడ ఇంకా పరలోకం అయిపోయింది. భూమి మీద ఏదెను తోటలో దేవుడు ఆదామును సృజించాడు. ఆయన ఎవరికి పుట్టలేదు, సృజించబడ్డాడు దేవుని చేతిలో. దేవునికి స్తోత్రం కలుగునక. ఆదాము వాళ్ళు ఇద్దరు కూడా వారు సృజించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వారు బైబిల్లో రాయబడింది ఆదాము దేవుని కుమారుడని. ఆదాము కూడా తప్పు చేశాడు. దేవుడు నా కుమారుడు కదా అని గోం చేశాడా? నా కుమారుడు కదా అని తప్పును కప్పిపెట్టాడా? నా కుమారుడు కదా అని మూసిపెట్టాడా? ఏం చేసినాడు? నా కుమారుడు కాబట్టే అని తోటలో నుంచి బయటికి పంపివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూస్తే పరలోకంలో ప్రధాన దూత, ఇక్కడ చూస్తే ఆదాము సృజించబడిన వాడు దేవుని చేతిలో. అంత మాత్రమే కాదు, దేవుని కుమారుడని బైబిల్లో సువార్తలు రాయబడింది. ప్రధాన దూతనే దేవుడు శిక్షించినప్పుడు ఆదామునే మొదటి మానవుడు సృష్టిలో దేవుడు శిక్షించి తోటలో నుంచి బయటికి తోలివేసినప్పుడు నీవు నేనెంత, దీనికోసం ఇంత టైం నేను తీసుకున్నా. ఈ అర్ధగంట టైం నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు నేనెంత. పరలోకంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే అన్న కోపం వచ్చింది. ఏదేను తోట భూమి మీద ఒక పరలోకం, తప్పు చేస్తే దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు పరలోకము దేవుని సంఘమే, దేవుని రాజ్యము. దేవుని రాజ్యం కనపడదు. భూమి మీద దేవుని రాజ్యం ఉంది, పరలోకం వేరు, దేవుని రాజ్యము వేరు. దేవుని రాజ్యం ఏడుంది? భూమి మీద ఉంది. ఎక్కడుంది? సంఘమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘమే దేవుని రాజ్యం. ఆమేన్. కాబట్టి దేవుని రాజ్యంలో నువ్వు నేను తప్పు చేస్తే దేవుడు ఎలా విడిచిపెడతాడని మీరు అనుకుంటున్నారు? ప్రధాన దేవదూతను విడిచిపెట్టలేదు, ఆదామును విడిచిపెట్టిన దేవుడు నువ్వు నేను ఉపదేశం వినక సంఘంలో చేర్చబడి దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటూ బాప్తీసం తీసుకొని ఇంకా అల్లరి పనులు, ఇంకా విగ్రహారాధన, ఇంకా తప్పుడు పనులు, ఇంకా వ్యభిచారము, అక్రమ సంబంధాలు, ఇంకా దేవునికి ఏదైతే ఎక్కువ కోపమో ఆ పనులు, మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, ఇవన్నీ కూడా చేసుకుంటూ దేవుడు అన్నాడు, నేను రోషం కలిగిన దేవుడు, నాకు రావలసిన ఘనత నేను ఎవరికి చెందనివ్వను. నేను ఈరోజు ఒకరు విగ్రహాల దగ్గరికి, మంత్రతంత్రాల దగ్గరికి, చేతుబడి దగ్గరికి, తావితల దగ్గరికి, ఆ దారాలు గీరాలు కట్టించుకోవడానికి వెళ్తున్నారంటే దేవుని మహిమను దొంగిలించినట్టే కదా. దేవా నీకు చేతగాడంలా, నీకు చేతగాడంలా, అందుకనే నేను అక్కడికి వెళ్ళాననే కదా దాని అర్థం. ఇండైరెక్ట్గా చెప్పండి, నేను చర్చికి వస్తున్నా,
నేను ప్రార్థన చేసుకుంటున్నా, డాక్టర్ దగ్గర పోతున్నా, ఇవేం చేతగాడంలా అనే కదా దాని దగ్గరికి పోయేది. దేవుడు రోషం కలిగిన దేవుడు. ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? మరి ఈరోజు అదే సమస్య సంఘంలో చాలామందికి, మా కష్టాలు వచ్చినాయి, మాకు ఇబ్బందులు వచ్చినాయి, మాకు సమస్యలు వచ్చినాయి, ఇదే చెప్తూ ఉంటారు. ఎందుకు వచ్చినాయి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు? ఊరికనే వస్తాయా? ఊరికనే ఎందుకు దేవుడు ఇస్తాడు? మనం దేవుని మాట వినకపోతే వస్తాయి. అంటే 100% వినేవాళ్ళు ఎవరు ఉండరు. కొంతమంది 10% వినేవాళ్ళు, కొంతమంది 20% వినేవాళ్ళు, కొంతమంది 30% వినేవాళ్ళు. 100% వినేవాళ్ళు ఎవరు ఉండరు. 100% వినే స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఒక్కరోజుతో కుదరదు, కొన్ని ఏండ్లు పడుతుంది పరిపూర్ణతలోనికి రావాలంటే. అంటే 100% మనం దేవుని మాట వింటున్నామంటే మనము పరిపూర్ణులమైపోయినట్టు. అందుకని బైబిల్ చెప్తా అండి, మీ యొక్క తండ్రి పరిపూర్ణుడు కనుక మీరునులు పరిపూర్ణులై ఉండేదలని. అంటే ఆ పరిపూర్ణతలోనికి రావాలని యేసే చెప్తా ఉన్నాడు. ఎందుకు సంఘంలో బోధలు, సంఘంలో ఉపదేశాలు, సంఘంలో హోల్ నైట్ ప్రేయర్సు, 72 అవర్స్ ప్రేయర్సు, బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఎందుకంటే ఆ పరిపూర్ణతలోనికి రావడానికి. అంటే దేవుని మాటను మనం ఎక్కువ శాతము వినేవారిగా మార్చబడ్డానికి.